అపోస్తలులు చెప్పి ఉండాలి. రెండవది అపోస్తలులకు ప్రభువు చెప్పి ఉండాలి. అలా అనంటే మొదటి సంగతి ఏంటంటే స్వయంగా ప్రభువు చెప్పి ఉండాలి. ప్రభువారు చెప్పినటువంటి మాటలను అపోస్తలులు చెప్పి ఉండాలి. అప్పుడు మనం గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను ఆధారం చేసుకొని మన ప్రభువారిని మనం చూస్తాం. నేను ఈ దినమే చాలా విషయాలు ప్రభువారిని గురించి వ్రాసుకున్నాను ప్రియులారా. ఒక మీటింగ్లో కూర్చొని ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి చాలా వివరంగా చాలా సంగతులు వ్రాసుకున్నాను. కారణం ఏమిటి అనంటే యేసు ప్రభువారిని దేవుడు కాదు, ఆయన మనుషుడు, శకపురుషుడు, మన పెద్దన్న అనేటువంటి వారు ఉన్నారు ప్రియులారా. మన పెద్దన్న అని మన స్థాయికి దిగజార్చినటువంటి స్థితిలో కనపడేటువంటి సోదరులు కూడా ఉన్నారు. అది వారి ఇష్టానికి మనం విడిచిపెట్టాల్సింది. మనమైతే వాక్యాన్ని చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో అన్న సంగతిని ఎరిగి, ఆయన ఎంత మహాదేవుడో అన్న సంగతిని జాగ్రత్తగా గ్రహించిన వారమై ముందుకు సాగవలసిన బాధ్యత, భక్తి మనది, మన మీద ఉన్నటువంటి సంగతి. సరే, మనం ఒక వచనాన్ని చదువుకొని ఇక్కడి నుండి ఈ చార్ట్కి వెళ్దాం. మూలలో యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం ఉంది. 12వ అధ్యాయం 37వ వచనం నుండి 43వ వచనం వరకు చదవాలి. మీరు దయచేసి గ్రంథం ఉన్నవారు తెరిచి పెట్టండి. నేను ఒక సీరియల్ ఇట్లా చూపిస్తాను, దాని ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడనే మనం యేసు ప్రభువారిని మనం చూస్తాము. చదువుదామా? అందరం చదువుదాం. గ్రంథం ఉన్నవారు ఒకసారి వచనం వైపు దయచేసి చూడండి. అమ్మ, యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. బోర్డు మీద ఉన్నదానికంటే మనం ఎక్కువ ఏం చూడం. ప్రభు ఇచ్చిన తలంపులను రాస్తాను. ఒకవేళ మధ్యలో ఏదైనా జ్ఞాపకం వస్తే మీకు తెలియజేస్తాను, సరేనా? 41వ వచనం మనం ఏం చదువుతున్నాము? యెషయా చదవండి. ఆయన మహిమను చూసినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను అని చదువుతూ ఉన్నాం. ప్రియులారా, జాగ్రత్త వినండి. యెషయా అనేటువంటి ఋషి, ప్రవక్త, దైవజనుడు, దేవుని సేవకుడు, ఆయన మహిమను చూసినందున అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఎవరు ఆయన అని అంటే మనం దుబిక్కిన మనం ఏం చెప్పుకుంటాం? యేసు ప్రభు అని చెప్తాం. అయితే యేసు ప్రభువే అనడానికి ఒక సీరియల్, ఖచ్చితంగా బేస్, ఆధారమును మనం చూడాలి. ఆయన అనే దగ్గర నుంచి మీరు నేరుగా ఎక్కడికి వెళ్తారు? 37వ వచనానికి రండి. 37వ వచనానికి రండి. యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెను. అంతేనా? ఆయన ఎవరాయన? యేసు. సరేనా? గుర్తించండి. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ఎవరు చెప్పినారు? యెషయా ప్రవక్త చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయములను కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూసినందున అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆయన అనేటువంటిది తెలుగు గ్రామర్ ప్రకారం సర్వనామము అని అంటారు. అనగా పేరుకు బదులుగా ఒకసారి ఇశ్రాయేలు ఇక్కడ రా అని అంటారు,
అర్థం కావడానికి. రెండవసారికి ఒరే ఇక్కడ రా అని అంటారు, లేకపోతే నైనా ఇక్కడ రా అని అంటారు. అంటే పేరుకు బదులుగా పిలువబడేటువంటి పేరు, ప్రొనౌన్ అనేటువంటిది మీరు గుర్తించండి. అప్పుడు యెషయా గారు ఎవరి మహిమను చూసినాడంట? మనం చదివిన వచనాల ప్రకారం యేసు ప్రభువారి యొక్క మహిమను చూశాడు. యేసు ప్రభువారి యొక్క మహిమను చూశాడు అనగా యెషయా ప్రవక్త యేసు ప్రభువారిని చూశాడు, ఆయన మహిమను చూశాడు. ఆ కారణాన యెషయా గ్రంథములో యేసు ప్రభువారిని మనం ఇప్పుడు చూడనై ఉన్నాము. సరేనా? ఆయన మహిమను చూసినాడు అనగా మానవుడిగా పుట్టాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది, అంతే క్రైస్తవ్యం ప్రారంభమయ్యి అని చాలా తక్కువ చేసి మాట్లాడేటువంటి తక్కువ మనుషులు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు మానవుడిగా జన్మింపక మునుపు 100 సంవత్సరాలకు ముందు వ్రాయబడినటువంటి లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా చదవాలా, నేర్చుకోవాలా. మన ప్రభువారి గొప్పతనము నుండి మనం ఎప్పుడు కూడా కదలకూడదు. యేసు ప్రభువారు ప్రవక్త మాత్రమే అని చెప్పేటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభువారు ఓన్లీ శబ్దం మాత్రమే, ఆయన ఒక స్వరం మాత్రమే, అంతకు మించి వేరేమి కాదు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభువారు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి దేవుళ్ళల్లో ఆయన ఒక్కడు అని మార్మోనిస్టులు అనేటువంటి వారు చెప్పేటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభువారు అందరిలాగా మనలాగా ఒక మనిషి అనేటువంటి వారు ఉన్నారు. మన భారతదేశంలో కొందరు దేవుళ్ళల్లో ఆయన ఒక్కడు అని చెప్పుకునేటువంటి వారు కూడా ఉన్నారు. గుడుల మీద అక్కడక్కడ పాటలలో మనం వింటూ ఉంటాము, సాయిబాబాగా, ఆ తర్వాత యేసుగా జన్మించాడు అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అప్పుడప్పుడు గుడి మీద వినపడుతూ ఉంటుంది మన ఊరిలో కూడా. కాబట్టి ఇలా చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. మనమైతే అలా కాకుండా యేసు ప్రభువారి పరిపూర్ణమైనటువంటి దైవత్వము, ఆయన పుట్టక మునుపే అనగా మానవుడిగా జన్మింపక మునుపు ఆయన ఉన్నాడు అన్న సంగతిని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ యోహాను గారు తన గ్రంథంలో చెప్పాడు. యేసు ప్రభువారు చెప్పిన సంగతులను తన గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. నియమమును నేను ముందే జ్ఞాపకం చేశాను. ఫలానా గ్రంథంలో మన ప్రభువును చూస్తున్నాము అనంటే ఆ గ్రంథకర్తకు దేవుడు అనగా యేసు ప్రభువారు చెప్పి ఉండగా, యేసు ప్రభువారు చెప్పిన మాటలను శిష్యులు, అపోస్తలులు వెంబడించినటువంటి వారు గ్రంథస్థము చేయగా మనకు తెలిస్తేనే చెప్పాల్సి ఉంటుంది. మనకు గ్రంథంలో తెలియజేయబడింది కాబట్టి యెషయా గ్రంథంలోనికి ఇప్పుడు మనం వెళ్దాం. అన్ని విషయాలను మనం చూస్తామని కాదు. 6వ అధ్యాయం తిప్పండి, ఆయన మహిమను చూసెను అనే మాట మనం చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున ఏమంట? అత్యున్నత సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండుట చూసి తిని. ప్రభువు ఆసీనుడై ఉండుట చూసి తిని. ఆ విధంగా ఆ మొదటి నుండి కూడా మీరు అధ్యాయం అంతా కూడా చదివితే ప్రభువును గురించినటువంటి గొప్ప సంగతిని మనం చూస్తాం. 2వ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఏముంది? ఆది సంగతి, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎవరి మహిమ? యెహోవా మహిమ అని మనం చదువుతూ ఉన్నాం. యోహాను గారు, శిష్యుడైనటువంటి యోహాను గారు యేసు ప్రభువారి మహిమను
యెషయా చూశాడు అని చదువుతూ ఉన్నాం. కాబట్టి యెషయా చూసిన యెహోవా, యోహాను గారు చెప్పిన యేసు ఒక్కటే అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. సరేనా? అర్థమైందా పెద్దనా? అర్థమైంది కదా పెద్దనా? మోషన్నా అర్థమైంది కదా? యేసు అని కించపరిచి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడినప్పుడు మీరు డల్ కావాల్సిన అవసరమేమీ లేదు. పరిశుద్ధుడైనటువంటి యెహోవాగా ఉన్నటువంటి దేవుడు మన పాప క్షమాపణకై మానవుడిగా జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాలలో ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు అనే మాట చదువుతాము, ఆయన తన ప్రజలను అని చదువుతాము. కాబట్టి ఆయన యెహోవా అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. సరేనా? అంతవరకు మన మనసులో ఉంచుకుందాము. అక్కడ మీరేం చేస్తారంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం దగ్గర ఈ వచనాన్ని రాసుకోనండి, లేదా మొదటి 6 వచనాలు అట్లా రాసి పెట్టుకోనండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి లేదా మొదటి వచనం నుండి 6 వచనాలని అట్లా రాసి ఉంచుకొనండి. అది మీరు ఎప్పుడు ధ్యానం చేసుకోవాలనుకున్నా మీకు ఆధారంగాను బేసుగాను ధైర్యంగాను ఉంటుంది. సరేనా? యెషయా గ్రంథంలో ఇప్పుడు వద్దాం. మనము 5 లేదా 6 వచనాలు ఇక్కడ ఉన్నటువంటివే చూస్తాము. త్వరగా మనం ముగించుకుందాం. సరే, 40వ అధ్యాయం ముందుగానే రెడీగా ఉంచుకొనండి. వచనాలు కనీసం ఒకటైనా ఉంచుకొని మనం చదవలసినటువంటి వారమై ఉన్నాం. 40వ అధ్యాయం 3వ వచనం చదువుతారా ఎవరైనా? 40వ అధ్యాయం 3వ వచనం ఏముందో? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ఏముంది? అనైనా ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా థ్యాంక్ యూ, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. చాలనైనా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఇక్కడ చెప్పిన పేరేంటిది చెప్పండి? యెహోవా అని చదువుతున్నాం, అంతేనా? యెహోవా, యెహోవాకు మార్గము సిద్ధపరచండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? చదువుతారా? ఏనైనా ప్రభువు మార్గము, ప్రభువు మార్గము. ప్రభువు అనేటువంటి మాట ఎట్లా ఉంది ఒకసారి చూడండి కదా. బోల్డ్గా ఏమనాలా తెలుగులో? లావుగన దుబ్బగన ఏమంటారు? లావుగన దుబ్బగన ఎట్లనన్నా మీ ఇష్టం, ఎట్లనన్నా అనుకోండి. అది సపరేట్ కనపడుతుంది అన్నమాట. సరేనా? గ్రీకు పదమైన కురియోస్ అనే పదము, యెహోవా అనే పదము, హెబ్రీ భాషలో యెహోవా అనే పదము, గ్రీకు భాషలో కురియోస్ అనేటువంటి పదము, ఇవి యెహోవా అని పిలువడానికి సమానమైనటువంటి పదాలు. ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్ లార్డ్, LORD, లార్డ్ అని రాసింటారు. ఇది యెహోవా అని పిలవడానికి. సరేనా? దీన్ని గ్రీకులో వాళ్ళు ఏమన్నారంటే కురియోస్ అని అన్నారు. కురియోస్ అని అన్నారు. కాబట్టి కురియోస్ అనంటే ప్రభువు. ప్రభువు ఇంతలా ఇట్లుంటుంది చూడండి, ప్రభువు, ప్రభువు. కాబట్టి యెహోవా ఏమై ఉన్నాడు? యేసు ప్రభు అయి ఉన్నాడు. ఈ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువే అక్కడ చెప్పబడిన యెహోవా. ఎంత మంచి మాట చూసినారా మన ప్రభువారిని గురించి? ఆయన నిన్న మొన్నటి వాడా? మన సాయంకాలం వచ్చినాడా? 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడా? ఎప్పుడున్నాడు? మానవుడిగా వ్యతిరేకిస్తున్న వారిని రక్షించడానికి, పాపాత్మలను నరకం నుండి రక్షించడానికి
మానవుడిగా జన్మించి 2000 సంవత్సరాలైంది. అయితే ఆయన అంతకు మునుపే ఉన్నవాడు అన్న సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఈ వచనాలన్నీ కూడా అవే తెలియజేస్తాయి. ఒకవేళ చదవాల్సి వస్తే యోహాను సువార్త 1:21 చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1:21 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఏమని చదువుతున్నాము? కాగా మరి నీవెవరు, ఏలియావా అని అడగగా అతడు కానెను. నీవా ప్రవక్తవా అనగా కాను అనెను. ఎవరు ఈయనా? ప్రవక్త కాదు. యోహానుని గురించి మనం చదువుతూ ఉన్నాం. మరి నీవెవరు అని అంటే 21 నుండి 23 వచనాల వరకు మనం చదివితే 23వ వచనంలో మనకు ఆ సంగతి కనపడుతుంది. అంతేనా? 21 నుండి లేదా 23వ వచనం నేరుగా రాసుకోనండి, సరిపోతుంది. ఎవరు నేను? యోహానుని ఎవరయ్యా నీవు అని అడిగితే నేనెవరినో తెలుసనా? ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి ఒకని శబ్దము అని చెప్పాను అనే మాట మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా 23వ వచనంలో ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు అని మాట మనం చదువుతున్నాం. కాబట్టి పాత నిబంధనలో అనగా యెషయా గ్రంథాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. కాబట్టి యెషయా గ్రంథంలో చెప్పబడిన యెహోవా, క్రొత్త నిబంధనలో చెప్పబడిన ప్రభువు యేసు ప్రభువు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది మొదటి సంగతి. యేసు ప్రభువారు ఎవరు అని అంటే నిన్న మొన్నటి వాడు కాదు, ఆయన అంతకు మునుపు ఉన్నవాడు అని మనకు రుజువులున్నాయి. ఎవరికి దొరుకుతాయో దొరకవో అవి మనకు అవసరంలే. విశ్వాసులకు మాత్రం యేసు ప్రభువారు పుట్టక మునుపే ఆయన ఉన్నాడు అని మానవ మాతృలమైనటువంటి మనము మన భాషలో చదువుకొనడానికి గ్రంథం ఉంది. చదవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైట్. రెండవ సంగతి 48వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం చదివితే అక్కడ 48వ అధ్యాయం తిప్పండి. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో 48వ అధ్యాయం 17వ వచనం చూడండి. అంటే పైన 11 నుంచి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తాము. మీరందరూ 14వ వచనంలో కూడి వచ్చి ఆలకించుడి అని అంటే వినండి అని అర్థం. ఆ తర్వాత 15వ వచనంలో నా యుద్ధకు రండి, ఈ మాట ఆలకించండి అని అంటే వినండి అని అర్థం. ప్రభువు నన్ను పంపాడు, ఆయన ఆత్మ నన్ను పంపెను. మీరు దయచేసి 16వ వచనం జ్ఞాపకం పెట్టుకోనండి. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను, జస్ట్ అండర్లైన్ చేస్తారా మీ పెన్నుంటే? ప్రభువుకు యెహోవా ఒకటి, ఆయన ఆత్మ రెండవ మాట, మూడవది నన్ను పంపెను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్న సంగతి క్లియర్గా అర్థమవుతుంది. ప్రియులారా, దేవుడు ముగ్గురు ఒకటెట్టయితారు, ఒకడు ముగ్గురెట్టయితారు అని అర్థం చేసుకొనడం చాలా తిప్పలు పడుతున్నారు మనుషులు అర్థం కాక. ఏమండి, దేవుడు పొలంలో ఉండే నీ కాడ ఉంటాడు, నా కాడ ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిందరో అక్కడ ఉంటాడు. అది ఆయనకు సాధ్యం. ఎట్ట నీకు సాధ్యమవుతుంది అని వెర్రి ప్రశ్న వేయకూడదు. ఎట్ట నీకు సాధ్యమవుతుంది అని తప్పితే ఆయనకే ప్రశ్న వేసి నాకు అర్థమయ్యేటట్లుగా సాయం దయచేయని ఆ అడవులలో కూర్చోవాలా ఒంటరిగా. ఆయనను అడిగితే ఆయన్నే చెప్తాడు. ఆయన గ్రంథం చెబుతుంది. ఇక్కడ ఏం చదువుతూ ఉన్నాము? తండ్రి కుమార పరిశుద్ధాత్మని ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాము. రండి, ఈ 17వ వచనంలో నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నగు నేనే నీకు ఏం చేస్తాను? నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను. రైట్.
ఇక్కడ ఈ వచనాలలో త్రియేక దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాము. బోధకుడైన యెహోవాను మనం చూస్తూ ఉన్నాం. బోధకుడు. రండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. త్వరగా మీరు తీసి పెట్టుకుంటానండి. 28వ అధ్యాయమేనా? 20వ అధ్యాయం 8వ వచనం కదా. 23వ అధ్యాయం 8వ వచనం. రైట్. 23వ అధ్యాయం 8వ వచనం. 23వ అధ్యాయం 8వ వచనం ఏం చదువుతూ ఉన్నాము? యేసు ప్రభువారు అంటున్నారు, మీరైతే బోధకులని పిలువబడవద్దు. 7వ వచనం నుండి, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను ఏం పెట్టొద్దు? ఏం తండ్రి? బిషప్ తండ్రి వారు వచ్చినారు, మన ఫాదర్ వచ్చినారు. ఫాదర్ అంటే ఏం భాష అది? తెలుగా, హిందే? అట్ట చూస్తే కోపం వచ్చిన లేక నాయనా కృపాకర్కు వందనాలు చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పే చదువురానుడు. ఫాదర్ అంటే తండ్రి. ఎవరికి తండ్రి అని పెట్టొద్దురా నాయన అని బైబిల్ గ్రంథంలో స్వయంగా ప్రభువు చెప్పినాడని ఈయన చెప్తూ ఉన్నాడు శిష్యుడు. మీరు ఎవరిని తండ్రి అనొద్దనంటే తండ్రి అని మొత్తుకుంటున్నాం. ఏం చేద్దాం? సరే ఇడిచిపెడదాం, ఎవరన్నా ఏమన్నా మొత్తుకొని. కానీ దయచేసి మీకు వాక్యం చెప్పేటువంటి వారిని ఎవరినైనా సరే తండ్రి అని పిలువకండి, బోధకుడు అని పిలువకండి. స్వయంగా ప్రభువారే చెప్పారుగా. ఆ తర్వాత 9వ వచనం ఏం చదువుతున్నాం? భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీకు తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. 10వ వచనం, మరియు మీరు గురువులని పిలువబడవద్దు. ఎవరున్నారు? గురువులు, అర్ధ గురువులు, ఇలాంటి పేర్లను మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఏమండి? ఉన్నమాటేగా, వచనం ఉంది. అని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అది సంగతి. క్రీస్తు ఒక్కడే మీకు ఏమైనాడు? గురువు. ఆయనే మీకు బోధకుడు. ఇక్కడ మనం ఏం చదువుతూ ఉన్నాము? దేవుడు యెహోవా బోధకుడు, యెహోవా బోధకుడు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు బోధకుడు. చూసినారా? యేసు ప్రభువారు బోధకుడుగా ఉన్నాడు అనే మాట మనం, క్రీస్తు ఒక్కడే మీకు ఏమైనాడు? గురువు. క్రీస్తు ఒకడే గురువు. గురువులని, అర్ధ గురువులని, తండ్రి అని, ఫుల్ తండ్రి, హాఫ్ తండ్రి, మరి బోధకులు, ఇలాంటివి పిలవద్దు. 8వ వచనంలో ఒక్కడే మీ బోధకుడు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. స్వయంగా ప్రభువారు చెప్పినటువంటి మాట. రైట్. అనగా ఆయన భూమి మీద ఉండినప్పుడు ప్రభువు అని పిలువబడినాడు, బోధకుడు అని పిలువబడినాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రభువు, బోధకుడు అని పిలువబడడానికంటే ముందే, అనగా మానవుడిగా జన్మింపక మునిపే ఆయన ప్రభువు అయి ఉన్నాడు, ఆయన బోధకుడై ఉన్నాడు. ప్రభువును బోధకుడైనటువంటి ఆయన నీ కొరకు, నా కొరకు భూమి మీదకి ప్రభువుగాను బోధకుడుగాను దిగి వచ్చాడు. గట్టిగా హల్లెలూయా అని మొత్తుకుంటే బలుంటుంది కదా. ఎంత గొప్ప సంగతి ప్రభువారు. 3వ సంగతి కొరకై వెళ్దాం. అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం ఏమని ఉంటుంది? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, నిత్యుడగు తండ్రి. ఇంకా ఏం దేవుడు? చూడండి వచనం. ఏం దేవుడు? బలవంతుడైన దేవుడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన మానవుడుగా పుట్టక మునుపు ఆయన ఏమై ఉన్నాడు అనంటే కుమారుడు. కుమారుడు అని పిలువబడ్డాడు. నాయనా కుమారు ఏందైనా ఇక్కడనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్. పుట్టక మునిపే యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? కుమారుడు అని మనం చదువుతూ ఉన్నాం. కుమారుడు ఎంత మంచి మాట. ఆయన పుట్టక మునిపే కుమారుడు అని పిలువబడినాడు. ప్రియులారా, ప్రభువు జ్ఞాపకం చేశాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం తిప్పండి. విచిత్రం, అద్భుతం, అమోఘం, ఆశ్చర్యమైనటువంటి మాటను మనం అట్లా ఊరిక చూసి మరి ఇట్లా వచ్చేద్దాం. మూడో వచనం 553 పేజ్ నంబరు, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదామా? చూస్తున్నారా? చదువుతున్నా. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు? పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బుట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడెవడు? ఆ తర్వాత మీరు చదవండి. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఆహా, తెలుసా మీకు? చూడండి, సేమ్ 2వ కీర్తనలో కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి లేకపోతే తండ్రి కోప్పడతాడు అనేటువంటి మాట మనం 2వ కీర్తన ప్రారంభ 3 వచనాలలో మనం చదువుతాం. లేదంటే ఆ 2వ కీర్తన అంతా కూడా కుమారుని గురించే మనం చదువుతాం. కాబట్టి పుట్టక మునుపే ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు. ఇక్కడ 4వ అధ్యాయంలో మీరు ఒక మాట చూడండి, దేవుని కుమారుడవైతే ఉంటుంది. చూడండి, దేవుని కుమారుడు ఎన్నో వచనం నాయనా? చాలాసార్లు ఉంటుంది అక్కడ. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నీవు దేవుని కుమారుడవైతే 3వ వచనంలో శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఏమండి? ఆ తర్వాత 6వ వచనంలో నీవు దేవుని కుమారుడవైతే అనేటువంటి మాట మనం చదువుతాం. నీవు దేవుని కుమారుడవైతే అనేటువంటి మాట మనం చదువుతాం. అనగా ఆయన దేవుని కుమారుడు అని భూమి మీద ఆయన పిలువబడ్డాడు. వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అపవాది నాకు సాగిలపడమని అడుగుతాడు. 7వ వచనం నుండి యేసు ప్రభువారు ఏమంటాడంటే, నీవు సాగిలపడి నాకు, అపవాది మాట, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ఆయనతో, సాతానా పో, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోయాను. ఇప్పుడు యేసు ప్రభువారు వానికి మొక్కలేదు. ఇప్పుడు అపవాదికి యేసు ప్రభువారు ఏమని అర్థమైనాడు? బోల్డ్ అక్షరాలు ఇక్కడనే ఉన్నాయి. ప్రభువు అన్న సంగతి అపవాదికి అర్థమైంది కాబట్టి ఊరికే పోయినాడు. లేకపోతే నువ్వు ప్రభువా ఏమన్నా అనేటువంటి వాడు, నువ్వేమన్నా ప్రభువా అనేటువంటి వాడు అనాల్సింది. కానీ అనలేదు అని అంటే ఆయన ప్రభువు, ఆయన కుమారుడుగా అందుట్లో దేవుని కుమారుడుగా, సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని కుమారుడుగా జన్మించాడు. ఎంత మంచి మాట ప్రియులారా! పుట్టక మునుపే ఆయన కుమారుడుగా ఉన్నాడు. పుట్టిన తర్వాత కూడా ఆయన అదే పేరుతో పిలువబడ్డాడు. సరేనా? ముందుకు వెళ్దాం. 4వ సంగతి
42వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఏమున్నాయి? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు. అతని కంఠస్వరం వీధులలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విడువరు. మకమకలాడుచున్న జనపనారను వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమున న్యాయమును స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములు సృజించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో సమస్తమును పరిచి దాని మీదున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రండి మత్తయి సువార్తలోనికి రండి. ఏం చదువుతున్నాం? 12వ అధ్యాయం తిప్పండి. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ మనం చూద్దాం. మత్తయి నాయనా దొరికేసింది. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినట్లు, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటా. మొత్తం అదే సంగతే, అదే వచనమే. ఈయన నామమునందు అన్యజనులు నిరీక్షించెదరు. ఇందుట్లో నువ్వు లేవా నేను లేనా? అన్యజనులంగా మనం, నీవు లేవా నేను లేనా? యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కదండి. కాబట్టి ప్రభు వారిని గురించినటువంటి సంగతే ఇది. ఆయన దీనత్వాన్ని గురించినటువంటి సంగతి. ఆయన ఎంత విధేయుడుగా ఉన్నటువంటి సంగతో ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈయన మానవుడుగా జన్మింపక మునుపే సేవకుడుగా, పరిచారకుడుగా, ఒక మామూలు వ్యక్తిగా ఉన్నాడా అనంటే ఉన్నాడు. అదే సందర్భాన ఆయన ఈ వచనాలలో 5వ వచనం నుండి లేకపోతే 4వ వచనం వరకు చదివితే ఆయన ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో అన్న సంగతిని మనం చూస్తాం ప్రియులారా కదా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 4 వచనాలలో ఇప్పుడు మనం ఏం రాసుకుంటున్నాము? యేసు ప్రభువారు ఆయన బోధ అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు. ఒకవేళ మీరు రాసుకోవాల్సి వస్తే సేవకుడైన అని అవసరం లేదు, నేను ఇలా రాశాను. ఆ సేవకుడే యేసు ప్రభువారు. ఆయన మనుషులకు బోధ చేసేటువంటి సంగతి అది, రైట్? అంతకు మునుపు, పుట్టక మునుపు, మళ్ళీ ఇదే మాటనే ఎంతసేపు అనుకున్నా ఇదే సంగతే. ఆయన పుట్టక మునుపు ఆయనను గురించినటువంటి, ఆయన ఎంత దీనుడో, ఎంత మంచివాడో, ఆయన మంచితనం ఏందో, ఆయన ఏం బోధిస్తాడో, ఎలా ఉంటాడో, వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనను గురించి యెషయా గారు చెప్పారు. ఈడ మనం చదువుకుంటే దుబుమని మనం యేసు ప్రభువారిని గురించి అని అంటే అనుకుంటే సరే మన వరకైతే అర్థమవుతుంది. ఎవడన్నా వచ్చి ఈడ యేసు ప్రభువారిని గురించే వ్రాయబడిందా, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-4 వచనాలు అట్ట చెప్తున్నావేంది అని అన్నాడు అనుకో, కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. అక్కడని యేసు ప్రభువారు అంటే మనం యేసు ప్రభువారిని పాత నిబంధనలో చూడాలి అనుకుంటే క్రొత్త నిబంధన నుండి పాత నిబంధనకు మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. సరేనా? ఆత్మీయంగా ఒకవేళ సంఘంలో మనం ఎట్లా బోధించుకున్నా దేవుని కృపచేత బోధించబడుతూ ఉంటాం. అయితే రుజువు కొరకై అన్న సంగతిని చూడాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పినాడు, యేసు ప్రభువారు శిష్యులకేం చెప్పాడు, వారు మనకేం చెప్పారు అన్నటువంటిది పాత నిబంధనలో ఎలా నడిపిస్తుంది అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ విధంగా యేసు ప్రభువారిని కానీ లేఖనాలను కానీ మనం చూడవలసింది. 5వ సంగతి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం నేరుగా చదువుదాం. 12వ వచనం. ఆ తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం, ఇది 17వ వచనం ప్రియులారా. 17వ వచనం. 12వ వచనం మనం ఏం చదువుతున్నాం?
యెషయా గ్రంథం 53:12 లాస్ట్లో ఆయన 10 నుంచి చదువుకుంటూ పోతే, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును అనే మాట మనం చదువుతున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. ఎన్నో వచనం ఉంది ఒకసారి చూడండి. దొరికిందా? మన దోషములను ఆయన 6వ వచనం నుండి చూడండి. మన దోషములను, మనందరి దోషములను. 5వ వచనంలో మన అతిక్రమములను నిశ్చయముగా. 4వ వచనంలో మన రోగములను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుంది? ఈ వచనాలన్నింటిని బట్టి మనం చూస్తే మనకు స్వస్థత కలుగుతుంది అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. దొరికిందా వచనం? 5వ వచనం, రైట్ కదా? అందులో ఉన్నటువంటి మాటే అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుంది? మత్తయి సువార్త 8:17 తిప్పండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. 8వ అధ్యాయం 17వ వచనమేనా? 8వ అధ్యాయం 17వ వచనమేనా? నేనా చదువు నేనా? మాటల వలన, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఇలా స్వస్థపరిచెను. అందువలన చదువు నేనా? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని నెరవేరెను. యేసు ప్రభువారిలో నెరవేరెను. ఈ స్వస్థత రోగాలు పోయేదే కాదు, పాప పరిహారార్థమైనటువంటి రోగం, పాపభూయిష్టమైనటువంటి రోగం. యేసు ప్రభువారు జ్వరం కొరకు, పడిశం కొరకు ప్రాణం పెట్టలే. నిన్ను దయ్యాల నుంచి విడిపించడానికి మాత్రమే ప్రాణం పెట్టలే. నీకు తంత్రాలు మంత్రాలు వేసుకోకుండా ఉండడానికి ప్రాణం పెట్టలే. నీవు నేను మనం చచ్చిపోతే నరకాగ్ని గుండం వెళ్తాము చూడండి, దాని నుండి విడిపించడానికి తన ప్రాణం పెట్టాడు. అది ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందితిమి. కాబట్టి ఇక్కడ ఆయన మాట చేత దయ్యములను వెళ్ళగొట్టాడు. ఆ సంగతిని వివరిస్తూ ఆ వచనాన్ని ఎత్తి చెప్పాడు. ఆయన సజీవుడిగా మాట చేత ఈ భూమి మీద కార్యాన్ని జరిగించాడు. సర్వలోకం కొరకు మానవుడిగా ఇశ్రాయేలు దేశం మీద సర్వలోకం కొరకు శిలువ మీద తన ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల చేత. ఆయన పుట్టక మునుపే ఆయన దెబ్బలు మనం చదువుతున్నాం, రైట్? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. అదే సంగతే యోహాను 12:38, రోమా 10:16-17, మత్తయి సువార్త 8:17లో కూడా నిశ్చయముగా భరించెను. లాస్ట్ 45వ అధ్యాయం యెషయా గ్రంథం. అంటే చాలా విషయాలు ఉన్నాయి, కొన్నింటిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 45వ అధ్యాయం నేరుగా 23వ వచనమా 5వ వచనమా చూడండి. 23వ వచనం చదువుదాం. నా ఎదుట చదువుతారా? నా ఎదుట ప్రతి మోకాలు, నా ఎదుట అంటే దీన్ని చాలా జాగ్రత్తగా 1 నుండి చదువుకుంటూ వెళ్ళాలా. మనం నేరుగా 23వ వచనమే చదువుతూ ఉన్నాం. నా ఎదుట చదువునైనా, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణము చేయుచున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుడు చెప్పాడు. మనం
2 నుంచి లేదా 21 నుంచి చదివితే, నేనే నీతిపరుడను, నేను దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడను లేడు. 21 లాస్ట్లో. 22లో, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు, నా ఎదుట ప్రతివాని మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును అనే మాట మనం చదువుతున్నాం. ఎవరి అయినా ఇప్పుడు చూద్దాం. ఫిలిప్పీ పత్రికకు రండి. ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం కాడ నుంచి లేదా 6వ వచనం కాడ నుంచి 2వ అధ్యాయం తిప్పండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక తర్వాత ఫిలిప్పీ పత్రిక ఉంటుంది. 2వ అధ్యాయం మనం ఏం చదువుతూ ఉన్నాం? నేరుగా 11వ వచనం లేదా 9 నుండి చదువుదామా? 9 నుండి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. దేవుడు ఆయనను హెచ్చించెను. మనం చదివినాం కదా యెషయా గ్రంథంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అని. ఇక్కడ యెషయా గ్రంథంలో ఇక్కడ చెప్పిన నా నామమున లేదా నా ఎదుట ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే. ఇది ప్రవచనం, ఇది నెరవేరుతున్నటువంటిది. ఇప్పుడు ఒప్పుకుంటున్నాము కదండి. మోకాళ్ళొంగి యేసు ప్రభువా నాయనా స్తోత్రం నాయనా. ఈరోజు స్తుతులు చెల్లించారా? ప్రార్థన చేసుకున్నారా? పిల్లలను బట్టి స్తోత్రాలనైనా, నన్ను బట్టి స్తోత్రంనైనా, బాగుండా ప్రభువా లేస్తలక, ఏమి ఇబ్బంది కాలేదు నాయనా నీ దయ వలన. నేను, నా ఇంటి వారు, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, మా సంఘం, విశ్వాసులు అందరూ క్షేమంగా ఉన్నారు నాయనా స్తోత్రం నాయనా. వృద్ధులు ఉన్నారు నాయనా స్తోత్రం నాయనా. ఆరోగ్యంగా ఉంచు నాయనా. ఈ దినం చూడగలిగినము నాయనా అని స్తుతులు చెల్లించారా? స్తోత్రం చెల్లించాల్సింది ప్రతి వారిని బట్టి. కాబట్టి ప్రభువారి ఎదుట ప్రతి మోకాలు వంగాల. వినండి లాస్ట్ మాట, వంగుతే ఇప్పుడు వంగాల. ఇంకొక్కసారి వంగితే అవకాశం పోయింటుంది. అప్పుడు వంగాల్సిందే, మోకరించాల్సిందే. కానీ అవకాశం పోగొట్టుకొని వంగాల్సి వస్తుంది. ఇప్పుడు మాట వింటే, ఇప్పుడు ప్రభు మాట వింటే, ప్రభువా అని ఇప్పుడు నోరార నాలుక బాగున్నప్పుడే యేసు ప్రభువా నైనా తండ్రి అని ఆ ప్రభువును పిలిచి, నా దోషములను మన్నించు, నా మూర్ఖత్వాన్ని, ఎదురు తిరిగే నా స్వభావాన్ని క్షమించు, నన్ను దీవించు అని నోరార ఇప్పుడు ఒప్పుకొని మోకరించి ఆయనను స్తుతిస్తే సరి. లేదంటే ఒక దినం వస్తుంది, అప్పుడు కృపకు కానీ, దయకు కానీ, ప్రేమకు కానీ తావులేని దినం ఒకటి వస్తుంది. అది తీర్పు దినం, అది శిక్షించే దినం. శిక్షకు గురి కావాల్సింది అంతే. తప్పించుకొనడానికి కానీ, తప్పించేటువంటి వారు కానీ ఎవ్వరూ ఉండరు. శిక్ష అనుభవించాల్సిందే. ప్రభువా ఇప్పుడు వంగుతానైనా మోకాళ్ళు అని అంటే కుదరదు. అప్పుడు నీవు వంగాల్సిందే. యాడికి పోవాల్సిందే? నరకాగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. అప్పుడు వంగి నరకములో పడేదానికంటే ఇప్పుడే యేసయ్యా అని తల వంచి మోకరించి ప్రభువా అని స్తుతించి, నా పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడా, మానవుడిగా జన్మింపకమునుపే ఉన్న దేవుడా నీకు స్తోత్రం నాయనా అని ఆయన స్తుతించుట ఎంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి మన ప్రభువారు నిన్న మొన్నటి వాడు కాదు, ఆయన నిన్న మొన్నటి కంటే ముందున్నటువంటి వాడు అన్న సంగతిని మనము గుర్తెరిగి బలపడదాం. మన ఆత్మ శరీరాలను బలపరుచుకుందాం. ప్రభువు కొరకు స్థిరంగా నిలబడదాం. ఎలాంటి బోధ వచ్చినా, ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ బోధ నీ వరకే అని వారిని విడిచిపెట్టి
ప్రభువు మీద ఆనుకొని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయాళుడు అయినటువంటి తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువారి గొప్పతనములో, మంచితనములో మమ్మును మేము చూసుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా జీవితాలను సరిచేసుకునటానికి మీరు ఇస్తున్న అవకాశముకై స్తోత్రములు. ఆదివారమున మీరు మాకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతిదిన మేలులు పొందడానికి, ప్రతిదినం మీ సన్నిధికి రావటానికి స్వామి సహాయం దయచేయండి. ఈ దినపు బైబిల్ స్టడీ మేలులను బట్టి స్తోత్రములు. మా మనస్సాక్షిని, శరీరములను, ఆత్మను స్థిరపరుచుకొనుటకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. అల్పుడను, నైనా తక్కువడను, నా పరిస్థితి చూసిన దేవుడా, మీ సంఘానికి ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రజలకు ఈ మాటలను ఇచ్చి ఉండగా మా ప్రభువారి గొప్పతనాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలుగా బ్రతకడానికి చాలిన సహాయము దయచేయమని, దీవించమని వేడుకుంటూ స్తోత్రం చెల్లిస్తూ మంచి నిద్ర దయచేయండి. ప్రతి విధమైనటువంటి కీడు, శోధన, అపాయము, కలతల నుండి కాపాడుమని, ఉదయం లేచి స్తుతించుటకు, నిన్ను స్తోత్రించుటకు, నీ ముఖదర్శనం చేసుకున్నటకు భాగ్యమును అనుగ్రహించుమని క్రీస్తు ప్రభువు అను శ్రేష్ఠ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. వందనాలు.